శ్రీమతే నమః. న్యాయం 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 అంటారు. న్యాయం ముసుగులో ఎన్ని దుర్మార్గాలు చేసినా అవి కొట్టుకుపోతాయి అన్నమాట. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోరు కానీ న్యాయం గురించి మాట్లాడతారు. నేను అందరినీ అంటం లేదు, మీరు నేను చెప్పే వీడియో కనుక పూర్తిగా వింటే మీకు కూడా రక్తం మరిగిపోతుంది. ఈ రోజు నాకు మన ఛానల్ కుటుంబ సభ్యురాలు ఒక ఆర్టికల్ పంపించారు. అది చదివితే వాళ్ళిద్దరిని, ఆ పిల్లలిద్దరిని వెళ్ళి చెప్పుతో కొట్టాలనిపించింది. నాకు అంత అసహ్యం వేసింది. శ్రీనాథ్ ఖండేల్వాల్ వారణాసిలో ఆయన 80 కోట్ల రూపాయల ఆస్తిపరుడు. 10వ తరగతి వరకు చదువుకున్నారట. ఆయనేమో 10వ తరగతి పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో తెలియదు కానీ అంతవరకే చదువుకున్నారు. తర్వాత ఆయనకి సాహిత్యం మీద ఉన్న అభిలాష వల్ల ఏం చేశారంటే ఎన్నో పుస్తకాలు రాశారు. ఇప్పటికీ అమెజాన్ లో శ్రీనాథ్ ఖండేల్వాల్ అని కొడితే శివపురాణం ఒకటి, మత్స్య పురాణం ఒకటి వస్తుంది. అసలు మత్స్య పురాణం అయితే హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయట. అంత గొప్ప రచనలు చేశారు ఈ శ్రీనాథ్ ఖండేల్వాల్. ఎన్నో పుస్తకాలు రాసి ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న ఈ శ్రీనాథ్ ఖండేల్వాల్ ని పిల్లలు అనాథ శరణాలయంలో వదిలేశారు. ఆ శ్రీనాథ్ ఖండేల్వాల్ ఏదో ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో కూడా చెప్పారట, 80 కోట్ల రూపాయలు ఆస్తుంది, నా కూతురేమో సుప్రీం కోర్టులో లాయరు, నా కొడుకేమో పెద్ద వ్యాపారం చేస్తాడు, నా ఆస్తి ఏమో 80 కోట్ల రూపాయలు, కానీ నా పరిస్థితి చూడండి ఇలా ఉంది, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరని చెప్పి బాధపడ్డారట. నిన్న అతను మరణించారు. కూతురికి కొడుక్కి అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే కనీసం కూతురు ఫోన్ కూడా ఎత్తలేదట. మరి ఎంత దుర్మార్గం. పైగా లాయరు, వీళ్ళందరూ దేశాన్ని రక్షించేస్తారు, వీళ్ళందరూ ధర్మం కోసం పోరాడిపోతారు. మనం కొంపలో ఉన్న లొసుగులేమో సర్దిద్దుకోం గాని బయట ఉన్నట్టు మాత్రం పోరాడతాం. అలా చేయటం సబబేనా? అసలు సిగ్గుందా ఆ కూతురికి గాని ఆ కొడుకుకి గాని? కని పెంచి ఆ స్థితిలో ఉండేటట్లుగా చేసింది తన తండ్రి కదా. అది కూడా కనీసం విశ్వాసం లేకుండా తండ్రి చనిపోయాడు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అక్కడికి రారా? కనీసం ఫోన్ ఎత్తరా? అసలు అంత ఆస్తిపరులు కదా. మరి న్యాయ వ్యవస్థలో ఉన్నారు అంటే న్యాయం గురించి పోరాటం చేస్తున్న వాళ్ళు, న్యాయం గురించి మాట్లాడుతున్న వాళ్ళ కదా. ఆ తండ్రికి కాస్త ఒక బెత్తడి స్థలాన్ని వాళ్ళు కొంపలో ఇవ్వలేరు, ఒక పిడికిడి బియ్యం అతనికి పెట్టలేరు, అనాథ శరణాలయంలో వదిలేస్తారా? సిగ్గు శరం లేని వాళ్ళందరూ తయారయ్యారు కాబట్టే ఈ దేశం ఇలా నాశనం అయిపోయింది. నేను ఇప్పుడు ఇలా అన్నాను అనుకోండి, వెంటనే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సరిగ్గా పట్టించుకోరు కదండి అని ఉంటారు. నేనేం కాదంటలేదు, అవి తక్కువ కేసెసే ఉంటాయి. నిజంగానే తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకుండా చేశారు అంటే దానికి ఏవో బలమైన కారణాలు ఉంటాయి, చాలా తక్కువ కేసెస్ లోనే ఉంటాయి. కానీ మాక్సిమం ఏంటో తెలుసా, పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా తండ్రి ఆస్తి కావాలి, తండ్రి ఏమో వీళ్ళందరినీ పెంచి పెద్ద చేసి పోషించాలి, కానీ వీళ్ళకి రెక్కలు వచ్చేసిన తర్వాత తండ్రి ఎందుకు పనిచేయదు, తల్లి ఎందుకు పనిచేయదు, వీళ్ళిద్దరిని తీసుకువెళ్లి అనాథ శరణాలయంలో పడేస్తాం. రేపన్న రోజు అదే స్థితికి మనం కూడా వెళ్ళమా? ఈ రోజు మనకు ఓపుకుంది కదా అని చెప్పి మనం బాగానే కబులు చెప్తున్నాం. రేపొద్దున కాలు చెయ్యి పడిపోయి మన పిల్లలు కూడా మనల్ని తీసుకెళ్లి అనాథ శరణాలయంలో పడేస్తే మన బతికేంటి? అది ఆలోచించుకోవాలి కదా. అది ఆలోచించుకోకుండా ఎప్పటికీ ఈ జవసత్వాలు ఇలాగే ఉండిపోతాయని చెప్పి పొగరతో ఎగిరిపడి తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చివరి బతుకు కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ తండ్రికి వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళ బతుకు కూడా అలాగే తయారవుతుంది. ఆ అమ్మాయి లాయర్ట, న్యాయ వ్యవస్థలో పనిచేస్తుంది కదా, కనీసం ఇంకితద్దాన్ని ఉండద్దా అమ్మాయికి? ఇలాంటి వాళ్ళను చూసి మనం ఆదర్శంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఏడుస్తూ పాపం నాకు మన ఛానల్ కుటుంబ సభ్యురాలు ఈ వీడియోని పంపించారు. ముందేనా తెలుసుండుంటే నేను వాళ్ళని తెచ్చుకునేవాడిని, నాకు అందరూ ఉన్నా ఏమీ లేని అనాథగా మిగిలిపోయానని చెప్పి ఆ అమ్మాయి ప్రేమ కోసం తప్పించిపోతోంది. తనకి ఎవరో తెలియకపోయినా సరే పిల్లలుండి అనాథలా అక్కడ పడి కొట్టుకుంటున్నాడు, అతన్ని నేను తెచ్చుకోలేకపోయానే అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ నాకు ఈ ఆర్టికల్ పంపించింది అనమాట. ఇలా తల్లిదండ్రుల్లోనూ కొన్ని లోపాలు ఉండొచ్చు, పిల్లల్లోనూ కొన్ని లోపాలు ఉండొచ్చు. కానీ ఎన్ని తల్లిదండ్రుల్లో లోపాలు ఉన్నా సరే తల్లిదండ్రులని మనం దూషించకూడదు. ఒకవేళ మనకి అన్యాయం చేశారని మీకు అనిపించింది అని అనుకోండి, దూరంగా ఉన్నాము అంటే తల్లిదండ్రులను తిట్టిన పాపం మనకి రాదు. మనం చదువుతో పాటు సంస్కారాన్ని కూడా పెంచుకోవాలి. మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని చూడకుండా ఎవరికో ఎక్కడో సహాయం చేశాము అంటే అది సహాయము అని అనిపించుకోదు. భగవంతుడు దాన్ని ఎప్పటికీ మెచ్చడు. ఎదురుగుండా కనపడుతున్న అత్తమామల్ని తల్లిదండ్రులని పట్టించుకోకుండా ఎవరికో సేవ చేశాము, ఏ దేవాలయానికో విరాళాలు ఇచ్చాము, మేము న్యాయ వ్యవస్థలో ఉన్నాము అంటే అది అంత సమంజసం కాదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.